కురుస్తున్న భారీ వర్షాలకు మూసి ఉప్పొంగి ప్రవహిస్తోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదిలారు. దీంతో హైదరాబాద్ మధ్యలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ 11 గేట్లు, ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. జంట రిజర్వాయర్ల నుంచి 35,000 క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్తోంది. చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జ్ పై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జి దగ్గర ఉన్న మూసానగర్, శంకర్ నగర్ వాసులను పునరావాస కేంద్రాలకి తరలించారు. స్థానికులు గత 45 ఏళ్ల చరిత్రలో ఇంత భారీ వరద చూడలేదంటున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలు బంద్ అయిపోయాయి. బస్టాండ్లోకి వరద నీరు చేరిన సమయంలో దాదాపు 4,000 మంది ప్రయాణికులకు పైగానే ఉన్నారు. వెంటనే ఎంజీబీఎస్ బస్టాండ్లో చిక్కుకున్న వారిని స్పెషల్ ఆపరేషన్ ద్వారా బయటికి పంపారు. రోప్ సహాయంతో బస్టాండ్లోని వరద నీటి నుంచి ప్రయాణికులని సేఫ్గా తరలించారు. పురాణాపూల్ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. ముసారాంబాగ్ వంతెన పైన కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు మూసి ఉగ్రరూపం స్థానికంగా నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ సిబ్బంది మంచిరేవుల నుంచి నార్సింగి నుంచి మంచిరేవుల వైపు సర్వీస్ రోడ్లను మూసివేసింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఎవరిని వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. చాదర్ ఘాట్, పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల వెంబడి ఉన్న ప్రజలను ఖాళీ చేస్తున్నారు. మూసీ నాలా లాంటి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించారు. वीडियो का ఎగువన కురుస్తున్న వర్షాలకు మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 45 ఏళ్లలో ఇంతటి ఉధృతంగా ప్రవహించడం అనేది చూడలేదు అని స్థానికులైతే చెప్తున్నారు. ఒకవైపు ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా నీట మునిగిన పరిస్థితి